ఏపీలో అరెస్టుల పర్వం జోరుగా సాగుతోందా? ఇప్పటి వరకు సెకండ్, థర్డ్ కేటగిరీ లీడర్స్ మాత్రమే అరెస్ట్ అయ్యారు. ఏడాదిన్నర నుంచి చోటా మోటా లీడర్స్ అరెస్టులే ఎందుకు ఊపందుకున్నాయి? ఇక నెక్స్ట్ టార్గెట్ వాళ్ళేనా? కూటమి సర్కార్ ఏం ఆలోచిస్తోంది అంటూ ఏపీ పొలిటికల్ సర్కిల్స్ లో తెగ చర్చ నడుస్తోందట. ప్రభుత్వం చర్యలు చూస్తుంటే నెక్స్ట్ స్టెప్ పెద్దవాళ్లదేనా అన్న అనుమానాలు రాజకీయ వర్గాల్లో మొదలయ్యాయట. ఇంతకీ కూటమి సర్కార్ నెక్స్ట్ ఏం చేయబోతోంది? పెద్ద తలకాయలే టార్గెట్ గా రాబోయే రోజుల్లో మరిన్ని అరెస్టులు జరగబోతున్నాయా? వాచ్ ది స్టోరీ. ఏపీలో కూటమి సర్కార్ దూకుడు పెంచింది. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతి, అక్రమాలు, నేరాలు, ఘోరాలను వెలికి తీసేందుకు యాక్షన్ ప్లాన్ ను స్పీడప్ చేసిందని పొలిటికల్ సర్కిల్స్ లో చర్చ నడుస్తోంది. దీంతో కూటమి సర్కారు కొలువైన దగ్గర నుంచే వైసీపీ అవినీతి గుట్టలను బద్దలు కొడుతూ ఒక్కో రాయిని పెకిలించి వేస్తోంది. అలా ఇప్పటి వరకు అనేక కేసుల్లో ఇరుక్కున్న విపక్షానికి చెందిన నేతలను అరెస్ట్ చేస్తూ వస్తున్నారు పోలీసులు. దీంతో ఏపీలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డితో మొదలైన అరెస్టుల పర్వం ఇంకా కంటిన్యూగా కొనసాగుతోంది. పిన్నెల్లితో పాటు నందిగం సురేష్, వల్లభనేని వంశీ, పోసాని కృష్ణమురళి, బోరుగడ్డ అనిల్, మాజీ వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ వంటి వారు అరెస్ట్ అయ్యారు. ఇందులో కొందరు ప్రస్తుతం రిమాండ్లో ఉన్నారు. మరికొందరు మాజీలు అరెస్టు భయంతో కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు. ఇప్పటికే మాజీ మంత్రి విడదల రజనిపై ఉన్న కేసులో ఆమె మరిది గోపిని అరెస్ట్ చేశారు. అలాగే మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ పిఎస్ఆర్ ఆంజనేయులును నటి జత్వానీ కేసులో అరెస్ట్ చేసి రిమాండ్కు పంపారు పోలీసులు. ఇక లిక్కర్ స్కామ్ కేసులో ఇప్పటికే కీలక సూత్రధారి అయిన కెసిరెడ్డిని అరెస్ట్ చేసిన సిట్ అధికారులు ఈ కేసులో 8వ నిందితుడిగా ఉన్న కెసిరెడ్డి తోడల్లుడు బూనేటి చాణక్యను కూడా అరెస్ట్ చేశారు. అయితే బూనేటి చాణక్య రిమాండ్ రిపోర్టులో అనేక సంచలన అంశాలు పొందుపరిచారట సిట్ అధికారులు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఫైళ్ల దహనం కేసులో మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ముఖ్య అనుచరుడు మాధవరెడ్డిని గురువారం నాడు సిఐడి పోలీసులు అరెస్ట్ చేశారు. ఇదే కేసులో 3 నెలల క్రితం సబ్ కలెక్టరేట్ సీనియర్ అసిస్టెంట్ గౌతమ్ తేజ్ను అరెస్ట్ చేశారు. మరో నిందితుడైన అప్పటి ఆర్డీఓ మురళి ఏసీబీ అదుపులో ఉన్నారు. పెద్దిరెడ్డి అనుచరుడు మాధవరెడ్డి పట్టుబడడంతో త్వరలో మరిన్ని పెద్ద తలకాయలను సిఐడి పోలీసులు అరెస్ట్ చేసే అవకాశం ఉందని టాక్. పెద్దిరెడ్డితో పాటు ఆయన కుమారుడు ఎంపీ మిథున్ రెడ్డి, ఆయన సోదరుడు తంబళ్లపల్లె ఎమ్మెల్యే ద్వారకానాథ్ రెడ్డిని అదుపులోకి తీసుకోవచ్చన్న టాక్ రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. ముఖ్యంగా మాజీ మంత్రి విడదల రజని, కాకాణి గోవర్ధన్ రెడ్డిలపై కేసులు నమోదవడంతో త్వరలోనే వారిని కూడా అరెస్ట్ చేసే అవకాశం ఉందంటూ పొలిటికల్ సర్కిల్స్ లో చర్చ నడుస్తోంది. అలాగే లిక్కర్ స్కామ్ లో మిథున్ రెడ్డి అరెస్ట్ అయ్యే ఛాన్స్ ఉందని సమాచారం. అయితే ఈ అరెస్టులతో కూటమి సర్కారు రాజకీయాలకు ఓ రకమైన సందేశం ఇస్తుందా అనే చర్చ జరుగుతోంది. ఎందుకంటే ఒకప్పుడు నేతల మధ్య మాటల యుద్ధమంటే రాజకీయంగా ఉండేది. కానీ కొంతకాలంగా రాజకీయమే యుద్ధంగా మారుతోందట. వ్యక్తిగత విషయాలను టార్గెట్ చేస్తూ వ్యక్తిగత దూషణలకు దిగుతున్నారు కొందరు నేతలు. ఇక వాళ్లు వాడే భాష జుగుప్సాకరం, అసభ్యకరం, అభ్యంతరకరంగా ఉందన్నది మరికొందరి అభిప్రాయం. దీంతో సింపతి వర్కౌట్ కాకపోగా ఒక రకమైన చర్చ జనాల్లో మొదలవుతోంది. దీంతో ఇలాంటివి ఇక చెల్లవని పరోక్షంగా చెప్పేందుకే వరుస అరెస్టులు జరుగుతున్నాయా అనేది మరికొందరి వాదన. మొత్తానికి ఏపీలోని ప్రతిపక్ష నేతలకు అరెస్టుల భయం పట్టుకుందట. ఏ రోజు, ఏ క్షణంలో తమ చేతులకు పోలీసు సంకెళ్లు పడతాయో అని తెగ టెన్షన్ పడుతున్నారట. తాజాగా అరెస్టుల పర్వం మరోసారి స్పీడప్ కావడంతో విపక్ష నేతల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయట. అయితే తొలుత చిన్న లీడర్లను అరెస్ట్ చేస్తున్న పోలీసులు వారిచ్చే కీలక సమాచారంతో బిగ్ లీడర్స్ టార్గెట్ గా పావులు కదుపుతున్నారట. వైసీపీ హయాంలో జరిగిన అవినీతి, అక్రమాల కేసుల్లో రాబోయే రోజుల్లో బిగ్ షాట్స్ అరెస్ట్ తప్పదనే చర్చ నడుస్తోంది. దీంతో నెక్స్ట్ టార్గెట్ ఎవరు, నెక్స్ట్ అరెస్ట్ ఎవరిది అంటూ ఏపీ పొలిటికల్ సర్కిల్స్ లో తెగ చర్చ నడుస్తోందట.